తెలంగాణ ప్రభుత్వం కులగణన నిర్వహించడం వెనుక రాహుల్ ప్రోద్బలం ఎంతో ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కులగణన క్రెడిట్ రాహుల్ గాంధీకే చెందుతుందని స్పష్టం చేశారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన చేయాలని సంకల్పించడం రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వ విజయమని అన్నారు. తెలంగాణ మోడల్ను కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తుందని పేర్కొన్నారు. కులగణనపై కేంద్రం నిర్ణయంతో రాహుల్ ఆశయం నెరవేరిందని టీపీసీసీ చీఫ్ అన్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం గత 4-5 సంవత్సరాలుగా కుల సర్వే విషయంలో వారు చేతబూని ఈ నినాదాన్ని ప్రజలకి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా హర్షించక విషయము. ఇది అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి పోతుంది. ఈ దేశంలో జాతీయ నాయకుడు సర్వే గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీ న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కుల సర్వే జరపాలని. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి పోతుంది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఒక దిక్సూచిగా మారింది. దానికి కారణం ఇక్కడ కుల సర్వే శాస్త్రీయబద్ధంగా జరగడం, 42% రిజర్వేషన్ బిల్లు చేసడం. ఈ రెండు పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి. ఈ రెండు పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది విజయం. ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా మిత్రులారా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం ప్రజాపాలన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గతంలో కులగణనను విమర్శించిన రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రం తాజా నిర్ణయంతో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా తీసుకుంటే వారు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఏ కులగణన సర్వే అయితే జరిగిందో అది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా 2025 గ్యాస్ సెన్సెస్ లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్ ఎవరైనా విమర్శ చేస్తున్నారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఎలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు. ఇలా తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలహీన వర్గాల నాయకులను స్వాగతిస్తా ఉన్నాం. గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజాపాలన కులగణన ద్వారా బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించడం హర్షణీయం అని చెప్పారు. ఈ నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి ఎంతో ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీకి బీసీల తరపున ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు.